హాయ్ అండి, ఈరోజైతే నేను బీరకాయ తొక్కులతో పచ్చడి చేస్తున్నాను. ముందుగా బీరకాయ తొక్కులు తీసేసుకొని ముక్కలు చేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టమాటా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం వేయించాలి. ఇవి వేగిన తర్వాత బీరకాయ తొక్కులు అలాగే కొన్ని ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత చిన్న టమాటా ముక్కలు కోసుకొని దాంట్లో వేసేసుకొని దీన్ని కూడా బాగా మగ్గించి ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నా దగ్గర చిన్న రోలు ఉంది. దాంట్లో అయితే నేను పచ్చిమిర్చి అంతా ఉన్నాయి కదా, అవన్నీ తీసి దాంట్లో వేసేసి కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. ముందైతే ఇది మెత్తగా అయిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా రుబ్బుకోవాలి మెత్తగా. ఇది మెత్తగా అయిన తర్వాత తీసేసుకొని మనం ఇదిగోండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఈ పచ్చడి వేసేసుకోవాలి. అంతే, బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.